1968 బొంబాయి నగరం. వర్షాకాలం కావడంతో రాత్రి అయితే వీధులన్నీ తడిసి మెరుస్తూ ఉంటాయి. రోజంతా జనంతో నిండిపోయిన నగరం అర్ధరాత్రి దాటేసరికి కొంత నిశ్శబ్దంగా మారుతుంది. చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు, కాలిబాటలపై జీవించే కూలీలు, దుకాణాల అరుగులపై పడుకునే వాళ్ళు ఆ రోజు కష్టాన్ని మర్చిపోయి నిద్రపోతున్నారు. అలాంటి ఒక రాత్రి అకస్మాత్తుగా కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి లక్ష్మణ్ జేఠా అనే పాల వ్యాపారి నిద్రలేచాడు. బయట ఏం జరుగుతుందో చూడ్డానికి వెలుతురు పట్టుకొని చుట్టూ పరిశీలించాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. కొద్దిసేపటికి కుక్క కూడా నిశ్శబ్దమైంది. ఏదో జంతువు అయి ఉంటుంది అనుకోని లక్ష్మణ్ తిరిగి ఇంట్లోకెళ్ళిపోయాడు. కానీ అతను చూసిన అదే చీకట్లో ఒక మనిషి దాక్కొని ఉన్నాడు. లక్ష్మణ్ లోపలికి వెళ్లే వరకు అతను అక్కడే కదలకుండా ఎదురుచూశాడు. చుట్టూ మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడిన తర్వాత బయటికొచ్చాడు. అతని చేతిలో ఒక బరువైన ఇనుప పరికరం ఉంది. అక్కడ దేవరాం బార్వాడ్ అనే వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. రోజంతా పనిచేసి అలసిపోయి పడుకున్న అతనికి తన పక్కనే ఒక హంతకుడు నిలబడి ఉన్నాడనే విషయం తెలీదు. ఆ వ్యక్తి అతని దగ్గరికి వెళ్లి ఇనుప పరికరంతో తలపై వరుసగా దాడి చేశాడు. కొన్ని క్షణాల్లోనే దేవరాం ప్రాణాలు కోల్పోయాడు. ఇంతవరకు విన్నప్పుడు హంతకుడు వెంటనే పారిపోయి ఉంటాడని అనిపిస్తుంది. కానీ అతను అలా చేయలేదు. అక్కడే కొంతసేపు ఉండి ఇంట్లో దొరికిన ఆహారం తిన్నాడు. కొన్ని చిన్న వస్తువులు తీసుకున్నాడు. తర్వాత ఎలాంటి తొందర పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే రాత్రి కొద్ది దూరంలో శాంతబాయి అనే మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో నిద్రిస్తోంది. ఆమెపై కూడా దాడి జరిగింది. పక్కనే ఉన్న పిల్లల్ని మాత్రం హంతకుడు వదిలేశాడు. తెల్లవారేసరికి బొంబాయికి మరో 2 దాడుల వార్త చేరింది. కానీ ఇది ఒక్క రాత్రి జరిగిన నేరం కాదు. అప్పటికే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఒకచోట కూలీ చనిపోయాడు. మరో చోట కాలిబాటపై పడుకున్న వ్యక్తి. ఇంకో చోట చిన్న గుడిసెలో జీవించే నిరుపేద. బాధితులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. హంతకుడితో కక్ష లేదు. ఆస్తి గొడవ లేదు. కుటుంబ వివాదం లేదు. అయినా ప్రతి నేరంతో ఒక పోలిక మాత్రం కనిపిస్తుంది. బాధితుల్లో చాలా మంది నిద్రలో ఉండగానే దాడికి గురయ్యారు. ముఖ్యంగా తలపై బరువైన వస్తువుతో కొట్టడం హంతకుడికి పద్ధతిగా మారిపోయింది. అతనికి ఒకే ఆయుధం కూడా అవసరం లేదు. చేతికి దొరికిన బరువైన ఇనుప వస్తువు లేదా బలమైన పరికరం చాలు. మాల్వాడ్, గోరేగావ్, కాందివలి, బోరివలి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో హత్య వార్త వస్తుండటంతో బొంబాయి ప్రజల్లో భయం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే కర్రలు పట్టుకొని కాపలా కాశారు. కొత్త వ్యక్తి కనిపించినా అనుమానం, చీకట్లో ఎవరైనా నడిచినా భయం. హలో లిజనర్స్, ది ఎకోస్ ఆఫ్ టైమ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం 1960ల బొంబాయిలోని భయంతో వణికించిన ఒక వరుస హంతకుడి కథలోకి వెళ్తున్నాం. పోలీసుల రికార్డుల్లో అతను సింధి దాల్వాయ్, తాల్వాయ్, అన్న, తంబి, వేలుస్వామి వంటి అనేక పేర్లతో కనిపించాడు. కానీ చరిత్ర అతన్ని గుర్తుపెట్టుకునే పేరు మాత్రం ఒక్కటే, రమణ్ రాఘవ్. రమణ్ రాఘవ్ చిన్ననాటి జీవితం గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. పోలీసుల రికార్డుల ప్రకారం అతను తమిళనాడులోని తిరువన్వేలి ప్రాంతం నుంచి బొంబాయికి వచ్చాడు. ఒక సమయంలో మిల్లులో కార్మికుడిగా పనిచేసినట్లు కూడా తెలుస్తోంది. కానీ పోలీసులకు అతను కార్మికుడిగా కంటే చిన్న చిన్న దొంగతనాలు, చోరీలు, ఇతర నేరాలతోనే ఎక్కువగా పరిచయమయ్యాడు. జైలు జీవితం కూడా అతనికి కొత్త కాదు. అతనికి స్థిరమైన చిరునామా లేకపోవడం, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు ఉపయోగించడం వల్ల అతన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉండేది. 1968లో జరుగుతున్న హత్యలను పరిశీలిస్తున్న సమయంలో కొందరు అనుభవజ్ఞైన పోలీసు అధికారులకు ఈ దాడుల తీరు ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. కారణం, కొన్ని సంవత్సరాల ముందు బొంబాయి తూర్పు ప్రాంతాల్లో కూడా ఇలాగే నిద్రలో ఉన్న పేదలపై వరుసగా దాడులు జరిగాయి. 1956 నుంచి 66 మధ్య జరిగిన ఆ దాడుల్లో 9 మంది మరణించారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ వాళ్ళ తలపై బలమైన దెబ్బలే కనిపించాయి. బాధితుల్లో ఎక్కువ మంది రక్షణ లేని పేదవాళ్లే. ఆ పాత కేసుల్లో ఒక సమయంలో రమణ్ రాఘవ్‌ను పోలీసులు అనుమానితుడిగా విచారించారు. కానీ అతడే హంతకుడని నిరూపించడానికి కావలసిన గట్టి ఆధారాలు దొరకలేదు. అందుకే హత్యల కేసుల్లో అతనిపై చర్య తీసుకోలేకపోయారు. కానీ 1966లో 2 సంవత్సరాల పాటు బొంబాయి నగర పరిధికి దూరంగా ఉండాలని అతనిపై ఆదేశాలు విధించారు. ఆ 2 సంవత్సరాలు పూర్తయ్యాక రమణ్ మళ్లీ బొంబాయిలో కనిపించాడు. అదే సమయంలో 1968లో మళ్లీ అదే తరహా హత్యలు మొదలయ్యాయి. ఈసారి పోలీసులు దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోలేదు. పాత కేసులను కొత్త కేసులతో పోల్చడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే రమణ్ రాఘవ్ కోసం అసలు వేట మొదలైంది. హత్యలు పెరుగుతున్న కొద్దీ బొంబాయి పోలీసులపై ఒత్తిడి కూడా పెరిగింది. ప్రజల్లో భయం ఎక్కువైంది. ప్రతి కొత్త హత్య తర్వాత పోలీసులు ప్రశ్నలు మరింత తీవ్రమయ్యాయి. ఆ సమయంలో కేసు దర్యాప్తును నేర దర్యాప్తు విభాగానికి చెందిన ఉన్నతాధికారి రామకాంత్ కుల్కర్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆయన బృందంలో ఉన్న అనుభవజ్ఞుడైన అధికారి వివి వాట్కర్ మాత్రం ఈ హత్యల తీరు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దాడును పోలి ఉందని అనుమానం వచ్చింది. అందుకే వాట్కర్ను ఆ పాత కేసుల దస్తాలను మళ్లీ తెప్పించాడు. అందులో రమణ్ రాఘవ్ పేరు ఉంది. అతని ఫోటో ఉంది. పాత వేలిముద్రలు ఉన్నాయి. అతను ఉపయోగించిన మారుపేర్లు, గత నేరాల వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 1968లో జరుగుతున్నట్టు కొత్త హత్యలతో ఆ పాత కేసులను పోల్చినప్పుడు పోలీసులు రమణ్పై మళ్లీ దృష్టి పెట్టారు. అదే సమయంలో దర్యాప్తులో ఒక కీలక ఆధారం బయటపడింది. ఆ నేర స్థలంలో ఉన్న దేవుడి చిత్రపటంపై ఒక వేలిముద్ర కనిపించింది. పోలీసులు దాన్ని జాగ్రత్తగా సేకరించి పాత రికార్డులో ఉన్న రమణ్ రాఘవ్ వేలిముద్రతో పోల్చారు. 2 సరిపోయాయి. అప్పటి వరకు రమణ్ పై ఉన్నది పాత అనుమానం మాత్రమే. కానీ ఇప్పుడు కొత్త హత్యల నేర స్థలంలో అతని వేలిముద్ర కనిపించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతని ఫోటోను నగరంలోని వేర్వేరు పోలీసు బృందాలకు పంపించి ఎక్కడ కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆగస్టు 26న
పాయిసర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళు చూపించిన ఫోటోలోని వ్యక్తిని తాను చూసినట్టు చెప్పింది. అతను నీలం రంగు చొక్కా, కాకి దుస్తులు, గోధుమ రంగు పాదరక్షలు ధరించి ఉన్నాడని, చేతిలో గొడుగు కూడా ఉందని ఆమె గుర్తు చేసుకుంది. ఈ సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మరింత పెంచారు. కానీ రమణ్ అప్పటికే అక్కడి నుంచి జారిపోయాడు. 2 రోజుల తర్వాత ఆగస్టు 26 రాత్రి మలాడ్లోని చించావలి ప్రాంతంలో మరో దాడి జరిగింది. లాల్చంద్ జగన్నాథ్ యాదవ్, దులార్ జగ్గి యాదవ్ అనే 2 కూలీలు ఒక చిన్న గుడిసెలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అక్కడ ఏదో పడినట్టుగా గట్టిగా శబ్దం వినిపించింది. సమీపంలో ఉన్న బాబు షిండే అతని కుమారుడు రమేష్ వెలుగు పట్టుకుని అక్కడికి పరిగెత్తారు. వాళ్ళు గుడిసె దగ్గరకు చేరుకోగానే సమయానికి ఒక వ్యక్తి బయటకు పరిగెత్తుతున్నాడు. అతన్ని పట్టుకోలేకపోయారు, కానీ అతని ముఖాన్ని మాత్రం చూశారు. అప్పుడు పోలీసుల దగ్గర రమణ్ పాత ఫోటో ఉంది. నేర స్థలంలో దొరికిన వేలిముద్ర ఉంది. అతన్ని ఈటీవీలో చూసిన మహిళ ఇచ్చిన వివరాలు ఉన్నాయి. చంచావలిలో జరిగిన ఈ దాడి తర్వాత బయటికి పరిగెత్తిన వ్యక్తిని చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఇక అతన్ని కనుక్కోవడమే మిగిలింది. ఈ అవకాశం మరుసటి రోజే వచ్చింది. ఆగస్టు 27, 1968 ఉదయం ఉప పోలీస్ అధికారి అలెక్స్ తన దగ్గర రమణ్ రాఘవ్ ఫోటో పెట్టుకుని గాలిస్తున్నాడు. నగరంలో ఎంతో మంది తిరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి అతని దృష్టిలో పడ్డాడు. అలెక్స్ మొదట అతని ముఖాన్ని గమనించాడు. ఫోటోలోని వ్యక్తితో పోలిక ఉంది. దుస్తులు కూడా ఇటీవల వచ్చిన వివరాలకు దగ్గరగా ఉన్నాయి. అయితే అతని చేతిలో ఉన్న వస్తువు పోలీస్ అధికారి దృష్టిని మరింత ఆకర్షించింది. అది ఒక గొడుగు. అది పూర్తిగా తడిసిపోయింది. ఆ ప్రాంతంలో మాత్రం ఆ సమయంలో వర్షం పడలేదు. కానీ మలాడ్ వైపు వర్షం పడిందని ఫియాల్టోకు తెలుసు. అదే ప్రాంతంలో రమణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తడిసిన గొడుగు ఒక్కటే నేరానికి ఆధారం కాదు. కానీ అప్పటికే ముఖం, దుస్తులు, ఫోటో అన్ని సరిపోతుండటంతో పోలీసు అతన్ని ఆపాడు. జాగ్రత్తగా పరిశీలించి అదుపులోకి తీసుకున్నాడు. కొన్ని క్షణాల్లోనే స్పష్టమైంది. తన ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి మరెవరో కాదు, రమణ్ రాఘవ్ అని. బొంబాయిని నెలలుగా భయంతో వణికిస్తున్న వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతను ధరించిన దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై రక్తపు మరకలు కనిపించాయి. తర్వాత పరీక్షల్లో ఆ రక్తపు ఆనవాళ్లు చంచావలి హత్యలతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో పేర్కొన్నారు. కానీ పోలీసులకు ఇంకా హత్యలకు ఉపయోగించిన ఆయుధం కావాలి. విచారణలో రమణ్ ప్రవర్తన కూడా అధికారులను ఆశ్చర్యపరిచింది. అతని భయంతో వణికిపోలేదు. ప్రశాంతంగా మాట్లాడాడు. తనకు కావలసిన ఆహారం అడిగాడు. శరీరానికి నూనె రాసుకున్నాడు. తర్వాత కొన్ని ప్రదేశాలు చూపిస్తానని పోలీసులకు చెప్పాడు. అతని వాహనంలో తీసుకుని వెళ్ళగా అతను చూపించిన ప్రాంతాల నుంచి దాచిన ఇనుప ఆయుధం, కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న సమయంలో రమణ్ అనేక హత్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వివిధ రికార్డుల్లో సంఖ్యలు వేరుగా కనిపించినా అతని పేరు చివరకు 40కి పైగా హత్యలతో ముడిపడిపోయింది. అయితే పోలీసులకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. పరిచయం కూడా లేని మనుషులను ఎందుకు చంపాడు? డబ్బు కోసం అయితే ప్రతి చోట దోపిడీ జరగలేదు. కక్ష కోసం అయితే బాధ్యతలో సంబంధమే లేదు. అప్పుడు రమణ్ చెప్పిన కొన్ని మాటలు ఈ కేసు మరో దిశకు తీసుకెళ్లాయి. రమణ్ రాఘవ్ను విచారించిన అధికారులకు అతని ప్రవర్తనలో ఒక విచిత్రమైన విరుద్ధత కనిపించింది. తాను ఎక్కడికి వెళ్లాడో అతనికి గుర్తుంది. ఆయుధం ఎక్కడ దాచాడో చెప్పగలిగాడు. పోలీసులకు దొరకకుండా ప్రాంతాలు మార్చుకున్నాడు. హత్యల తర్వాత కొన్ని వస్తువులు తీసుకెళ్లాడు. అంటే తన చర్యల గురించి అతనికి కొంత అవగాహన ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ అతని మాటల్లో మరో ప్రపంచం కూడా కనిపించింది. అతను తరచూ ఒక పదాన్ని ప్రస్తావించేవాడు, కానూన్, అంటే చట్టం. కానీ రమణ్ చెప్పే కానూన్ దేశ చట్టం కాదు. తనకు ఏదో శక్తి ఆదేశాలు ఇస్తుందని, ఆదేశాలను తాను పాటించాల్సిందేనని నమ్మేవాడు. ఒక వైద్యుడు ఆ కానూన్ ఎక్కడుంది అని అడిగాడు. రమణ్ తన శరీరం వైపు చూపించి అది తనలోనే ఉందనే భావన వ్యక్తం చేసినట్టు రికార్డుల్లో ఉంది. 1970లో అతన్ని పరిశీలించిన ప్రత్యేక వైద్య బృందం అతనికి తీవ్రమైన మానసిక రుగ్మత ఉందని పేర్కొంది. అతనికి లేని స్వరాలు వినిపిస్తున్నట్టు, ఒక ఉన్నత శక్తి తనకు ఆదేశాలు ఇస్తుందని నమ్ముతున్నట్టు వైద్యులు గుర్తించారు. కానీ ఇక్కడే చట్టపరమైన సమస్య మొదలైంది. ఒక వ్యక్తికి మానసిక అనారోగ్యం ఉండడం ఒక విషయం, ధైర్యం చేసిన సమయంలో తాను ఏం చేస్తున్నాడో పూర్తిగా తెలియని స్థితిలో ఉండడం మరో విషయం. రమణ్ రాఘవ్పై అనేక హత్యల అనుమానాలు ఉన్నప్పటికీ న్యాయస్థానంలో బలంగా నిలిచిన కేసుల్లో ముఖ్యమైనది చంచావలో జరిగిన లాల్చంద్ జగన్నాథ్ యాదవ్, దులార్ జగ్గి యాదవ్ హత్య. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అతని దుస్తులపై రక్తపు ఆనవాళ్లు ఉన్నాయి. ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆధారాలు కూడా సమర్పించారు. 1969 ఆగస్టు 13న అదనపు సెషన్స్ న్యాయమూర్తి రమణ్ రాఘవ్ను హత్యా నేరంతో దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు. సాధారణంగా కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది. కానీ రమణ్ మానసిక స్థితిపై వచ్చిన ప్రశ్నల కారణంగా న్యాయ ప్రక్రియ చాలా కాలం కొనసాగింది. అతను తనపై జరుగుతున్న విచారణ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడా, తన న్యాయవాదికి సరైన సహాయం చేయగలడా అనే విషయాలపై వైద్యులు అతన్ని పలుమార్లు పరిశీలించారు. ప్రత్యేక వైద్య బృందం అతన్ని దీర్ఘకాలిక మానసిక భ్రమలతో బాధపడుతున్నట్టు తెలిపింది. దాంతో 1969లో మరణశిక్ష విధించబడిన కేసు సంవత్సరాల తరబడి కొనసాగుతూ 1987 వరకు వచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత బొంబాయి ఉన్నత న్యాయస్థానం రమణ్ రాఘవ్కు దోషిగా తేల్చిన తీర్పును నిలబెట్టింది. అంతకాలం గడిచిపోయిన విషయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని 1987 ఆగస్టు 4న అతన్ని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఆ తర్వాత రమణ్ రాఘవ్ జైల్లోనే జీవించాడు. 1995లో మూత్రపిండాల వైఫల్యం వల్ల అతని జీవితం ముగిసిపోయింది. ఇదండి మన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ది ఎకోస్ ఆఫ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో నిజ జీవిత నేర చరిత్ర కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే అలర్ట్.